ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఆయన ఒక్కడే అద్భుతాలు చేయగలడు. ఆయన ఒక్కడే బలహీనులను బలపరచగలడు. ఆయన ఒక్కడే కృంగిన వారిని, త్రొట్టిల్లి వారిని తిరిగి మరలా నిలబెట్టగలిగిన వాడు. స్తోత్రం. దేవుడు ప్రేమించేవాడు. అయితే ఆయన ప్రేమిస్తున్న మనము ఆయన సన్నిధిలో నమ్మకస్తులంగా నడవాలి. ఆమేన్. ఎలా ఉండాలి మనము? దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే, మన నుండి ఆయన మన యొక్క క్వాలిటీలో మనం చూసేది ఏంటి అంటే నమ్మకత్వం, యథార్థత. దేవుడు ఆకాశం ముందు దృష్టి ఉంచి చూస్తున్నాడట. నేను అలాంటి వారి మధ్యలో నేను తప్పక నివాసము చేస్తాను అంటాడు. దేనికి స్తోత్రం. ఆయన వస్తే, ఆయన నివాసము చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా ఆయన మనలను ఘనపరిచేవాడిగా ఉంటాడు. స్తోత్రం. గత సోమవారం మీకు సంఖ్యాకాండంలో నుండి పెనిహాసు కోసం చెప్పాను. ఫినెహాసు సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో మీకు మరొకసారి ఆ మాటలలో మరొక మాటను మీకు గుర్తు చేయాలని ప్రభు నామమును బట్టి మీ అందరి హృదయాలలో దేవుని వాక్యము పోయబడిన తైలం వలె మీ హృదయాలలో నింపబడాలని, పరిమళ తైలం వలె మీ మీద సువాసనగా, పరిమళ వాసన వలె ఆ వాక్యము చేత మనము ప్రకాశించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. స్తోత్రం. ఈ 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో 13వ వాక్యం కింద మీరు చదివితే, ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ఆ మాట నేను మీతో చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒకని ఆసక్తి, దేవుని మీద ఉండగలిగిన ఆసక్తి, దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగిన ఆసక్తి ఒక వ్యక్తిని ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిందో అనేది మీకు ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం ద్వారా మీకు గుర్తు చేయాలని. దేనికి స్తోత్రం. ఒక సామాన్యమైన వ్యక్తి, పెద్దలు ఎందరో ఉన్నారు, ఇశ్రాయేలు గోత్రములో అనేకులు, అక్కడ యోధులు ఉన్నారు, లక్షలాది ప్రజల మధ్యలో నాయకుడైన మోషే చేతి క్రింద కాలేబు, యెహోషువలు ఉన్నారు. ఇంకను అనేక పెద్దలైన వారు 100 మందికి, 1000 మందికి, 50 మందికి, 200 మందికి, 500 మందికి కూడా తీర్పు తీర్చడానికి పండిపోయిన జ్ఞానులైన వారిని మోషేయే సెలెక్ట్ చేసి, అయ్యా లక్షలాది ప్రజలకు న్యాయము తీర్చడం నా వల్ల కావటం లేదు, ఎందుకంటే అలసిపోతున్నాడు మోషే. మోషే మామగారైన ఇత్రో మోషేతో చెప్పాడు, అయ్యా పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఈ లక్షలాది మంది, ఎన్ని లక్షల మంది చెప్పండి, 6 లక్షల కాల్బలము, ఈ ప్రజలకి నీవు తీర్పు తీర్చడానికి కూర్చుంటే తీరిస్తే ఒక 10 గొడవలు సెటిల్ చేయగలవు, ఒక 20 గొడవలు సెటిల్ చేయగలవు, కానీ ఇన్ని లక్షల మందికి ఎక్కడో కూడా ఏదో లోటు, ఏదొక పోరాటం, ఏదొక సమస్య, ఏదో మాట వాగ్వాదం వస్తూనే ఉంటాయి. ఇన్ని లక్షల మందికి నీవు ఎలాగా తీర్పు తీరిస్తే, నువ్వు తీర్చుకుంటూ కూర్చుంటే అసలు నీకు దేవుడు చెప్పినట్లుగా నీవు వీరిని ఎక్కడ నడిపించగలవని ఇత్రో, ఏమండి, సిపోరా తండ్రి, దేనికి స్తోత్ర, మోషే భార్య పేరు ఏం పేరు? సిపోరా. ఈ ఇత్రో సలహా ఇచ్చాడు. ఇత్రో చెప్పిన మాట
మోషేకి అనుకూలంగా ఉంది. అందుకని అప్పటి నుంచి 50 మందికి, 100 మందికి, 200 మందికి ఇలాగా ఒక్కొక్క కేటగిరీ చొప్పున వాళ్ళ యొక్క జ్ఞానమును బట్టి వాళ్ళు సామర్థ్యం కలిగి ఎదుటి వారిని సమస్యలను సెటిల్ చేసి వారి వాగ్వాదాలు వివాదముగా జరగకుండా అక్కడ సామరస్యంగా ఐక్యత మరలా రావాలని, సమాధానం కలగాలని కొందరిని మోషే ఎన్నిక చేసిన వారిలో ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ పెద్దలైన యోధులై ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. 12 గోత్రాలలో చాలా విలువైన వారు. అందుకే మొదటి 25వ వచనం అధ్యాయం ప్రారంభంలోనే అక్కడ కనబడుతుంది ఏమనంటే 4వ వాక్యం మీరు చదివితే, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురునిగా వారిని ఏం చేయము, ఉరిదీయము, ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవనని చెప్పాను. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు మోషేతో దేవుడు ఇక్కడ కఠినమైన మాట చెప్పాడు? మోషే, ఈ ప్రజలైన పెద్దలైన వారిని పిలిపించి ఎవరైతే అదిగో సిత్తీములో మోయాబు రాణితో వ్యభిచారము చేశారో, ఎవరైతే వారితో భోజనాలు చేశారో, ఎవరైతే వారి దేవతల యొక్క మార్గమును గుండా వాళ్ళని వెంబడించి వెళ్ళారో, ఇలాంటి వాళ్ళందరినీ ఇశ్రాయేలు జనాంగంలో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే వెళ్ళారో, ఎవరెవరైతే దాని కారకులో వాళ్ళందరినీ తీసుకొచ్చి సూర్యుని ఎదుట పెద్దలందరినీ సమకూర్చి ఏం చేయండి, ఉరిదీయండి అన్నాడు. దేనికి స్తోత్రం. ఉరిదీయండి అన్నాడు. ఎవరికి చెప్పిన మాట ఇది? ఎవరికి చెప్తున్న మాట? మోషేకి చెప్పి, మోషే ఇప్పుడు ఎవరికి చెప్పాలి? పెద్దలకి చెప్పాలి. నేను అంటాను, పెద్దల్లాగా లేరు అక్కడ. పెద్దలు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళుగా అయిపోయారు పాపాన్ని. అది హల్లెలూయా. పెద్దలు కూడా పాపాన్ని ఏకీవించినట్లుగా అయిపోయారు. ముందే గద్దించి ఉంటే ఇశ్రాయిల్లో 27,000 మంది చావుకు కారణం కాకుండా. 27,000 మందేనా? ఎన్ని వేల మంది? 24 సారీ, ఎన్ని వేలు? 24,000 మంది అప్పటికే తెగులు రేగిందట. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా తర్వాత చదవండి. ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో దేవుడు చెప్తుంటాడు. హల్లెలూయా. ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో. దేవుని మాట వింటే వచ్చే ఆశీర్వాదాలు వేరు. ఆయన మాటను దాటిపోతే, ఆయన మాటను కొట్టివేస్తే, ఆయన మాటను కాదనుకుంటే, ఇక నేను ఆ వాక్యాన్ని 28వ అధ్యాయం చదువుతుంటే లెక్క పెడితే దాదాపుగా అవి చాలా 100 దగ్గరికి వచ్చేసాయి. హల్లెలూయా. తెగులు ఎక్కడికి వచ్చేసాయి? 100 అయిపోయాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఏది వెనువెంటనే పంపడు. దేవుడు ప్రేమామయుడు. ఆమేన్. ఏమై ఉన్నాడు? దేవుడు హెచ్చరించే చెబుతుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడి హెచ్చరిక ముందు వస్తుంది, దేవుడి గద్దింపు ముందు వస్తుంది. ప్రేమతో చెబుతాడు, మృదువుగా చెబుతాడు, లేకపోతే గద్దించి కూడా చెబుతాడు. ఇక మనము ఆ మాటను ఎప్పుడైతే లెక్క చేయలేదో అప్పుడు ఆయనే అనుమతి ఇచ్చేస్తుంటాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఆయనే అనుమతిస్తాడు. ద్వితీయోపదేశకాండం మీరు ఒకసారి తెరవండి. 28వ అధ్యాయము 1-2 మాటలు మీకు గుర్తు చేయాలని. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరు చదివితే ఈ 28వ అధ్యాయం 27 చదవండి. ఐగుప్తి పుండి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించుని, నీవు వాటిని పోగొట్టుకొన జాలవు అన్నాడు. అంటే ఇక అందుకే చాలా పర్యాయాలు ఈ రోగాలకు మందులు ఉండవు.
క్లారిటీ నేను చెప్తున్నాను, దేనికి స్తోత్రం కలిగిన కాక. వీటికి పూర్తిగా ఏం జరగదు, విడుదల జరగదు. ఏ వ్యాధి అంటే అది మూల వ్యాధి, అంటే ఫైల్స్. మన భాషలో చెప్పాలంటే ఫైల్స్. ఏ వ్యాధి అది? ఇది ఎక్కడిది? ఇది మనది కాదు. ఎవరిది ఇది? ఐగుప్తులో వాళ్ళకి. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాయి ఈ రోగాలు? ఎవరి దగ్గరికి వస్తున్నాయట? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి కూడా వస్తున్నాయి అంటున్నాడు. ఎందుకు రావాలంటే వీళ్ళు దేవుని మాటను ఎక్కడ పెడుతున్నారు? ఈరోజు సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ వాక్యము చేత నడిపించబడుతున్నాం అనేది ఎవరికి వాళ్ళే. మనలో ఒకటి ఉంది, మనస్సాక్షి. దేనికి స్తోత్రం. ఏముంది? మీ మనస్సాక్షి ఉంది. నువ్వు చేసేది తప్పు రైటో ఏది చెబుతుంటుంది? అందరికీ ఉందంటారా? ఉందా? మనస్సాక్షి ఎలా చెప్తుంది చెప్పనా? మనస్సాక్షి ఎలా చెప్తుంది అంటే, ఒక చెట్టు ఉందనుకుందాం. ఆ చెట్టు నిండా జాంపలు ఉన్నాయి. ఏమున్నాయి జయరాజు గారు? ఏమున్నాయి? స్తోత్రం కలిగిన గాక. అంటే ఎందుకు అడిగారంటే మెలకుగా ఉన్నారా లేదా? హల్లెలూయా. ఏమున్నాయి? చెట్టు నిండా జాంపలు ఉన్నాయి. ఆ చెట్టు మంద కాదు. కానీ ఆ పళ్ళను చూసేసరికి ఏమనిపించదు? ఒకటి రెండు కోసుకుందాం, ఎవరు లేరు కదా అని దగ్గరికి వెళ్ళిన తర్వాత చెయ్యేద్దాం. కానీ మనసాక్షి అంటది ఎవడన్నా చూస్తాడేమో. అవునా? ఎవరు చెప్తున్నారు ఇది? హలో, ఈ అనుభవం ఎవరు చెప్తున్నారు? వెంటనే కోసేస్తామా? చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే కోసేయం. ఏం చేస్తాం? కొంచెంసేపు మగోళ్ళన్నా ఆడవాళ్ళన్నా కొంచెం చెట్టు చోటుకి వెళ్ళినట్టు, ఏదో కొంచెం జరుగుతున్నట్టు. ఏమండి? ఈ లోపల ఆ దారిని ఎడ్ల బండి వెళ్తుంటే ఆ ఎడ్ల బండి పోయేదాకా కింద ఏదో అలాగా వంగున్నట్టు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఆ వాతావరణంలో నీ మనస్సాక్షి చెప్తుంది, అల్లాళ్ళు చూస్తున్నారు, ఇల్లు వస్తున్నారు. ఈ దారి గుండా నువ్వు కోసే టైంలో ఎవడన్నా చూస్తే ఏమంటాడో? ఈ చెట్టు నీది కాదు, ఈ పొలం నీది కాదు, ఇది నీకు సంబంధించింది కాదు అని ఎవరు చెప్తున్నారు? కొన్నిసార్లు చూసి అటు ఇటు చూసి కోద్దామని అనిపించిన మనసాక్షి అంటుందా, బాబోయ్ అనవసరంగా బుక్ అయిపోతానేమో, అనవసరంగా ఇబ్బంది పడతానేమో అని. ఏమవుతుందంటే ఈ మనస్సాక్షి చెప్పిన దాన్ని బట్టి కోయకుండగా వెళ్ళిపోతావు. ఏమండి? అప్పుడే వెళ్ళిపోతున్నారు. మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలా? దేవుడిని దీవించిన కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం ప్రియులారా. గమనించండి, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, మనలో ఏముంది? ఉందా? మీకు ఇంకా తెలియాలి. మనస్సాక్షి మనలో ఉంది. మనస్సాక్షి చెబుతూ ఉంటుంది, మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. మన మనస్సాక్షిని బట్టి దేవుడు మనలను కొన్ని పర్యాయాలు మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసేటట్లుగా బయటకు వస్తుంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తములో ఎంతవరకు నడుస్తున్నావు? దేవుని ఎంతవరకు మహిమపరిచేటట్లుగా ఉన్నావు? క్రీస్తు ప్రభువుని కలిగిన నీవు ఇదిగో నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ క్రియలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా అనేది నీ మనస్సాక్షి నిన్ను కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది. ఆమేన్. దద్దరితో కొడేసుకుంటూ ఉంటుంది కొన్నిసార్లు. ఆటోమేటిక్గా స్పీడ్గా అయిపోతుంటుంది. ఎవరు చెప్తున్నమాట ఇది? అది మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది. మనలో మనస్సాక్షి అనేది దేవుడు పెట్టాడు. అందుకే
అందుకే మనస్సాక్షి యుగం అని బైబిల్ గ్రంథంలో మనస్సాక్షి యుగం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ధర్మశాస్త్రం రానంత కాలము వారు మనస్సాక్షి యుగంలో బ్రతికారట. ఆమెన్ చెప్పండి. ఏ కాలం అది? మనస్సాక్షి కాలము అన్నారు. దాన్ని మరో రకంగా చెప్పాలంటే మనస్సాక్షి యుగం అన్నారు. దేనికి స్తోత్రం. ధర్మశాస్త్రం రానని చెప్పు అబ్రహాము కానీ, నోహు కానీ, యాకోబు కానీ, ఇస్సాకు కానీ, ఇలాగా ధర్మశాస్త్రము లేని కాలమంతా కూడా మనం వెనక్కి వెళితే వాళ్ళందరూ ఏ కాలంలో ఉన్నారు? మనస్సాక్షి కాలము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి మనస్సాక్షే హెచ్చరించేది. ఇది తప్పు, ఇది పాపము, ఇది దేవునికి విరుద్ధమైనది, ఇది దేవునికి హేయమైనది, ఇది దేవునికి అసహ్యమైనది అని వారికి ఎవరు చెప్పారంటే వాళ్ళ మనస్సాక్షి హెచ్చరిస్తూ వచ్చేది. దేనికి స్తోత్రం. ఆమేన్. దేని బిడ్డలారా, ఇదిగో ఎక్కడ వ్యాధులు ఇవి? ఐగుప్తులో ఉన్న వ్యాధులు. ఏ వ్యాధులు? ఒకటి పుండు చేతను, మూలవ్యాధి చేతను, కుష్టి చేతను, నిన్ను గజ్జి చేతను బాధించదురు. నీవు వాటిని పోగొట్టుకొని జాలకు ఉందువు. చాలమ్మ. దేవునికి స్తోత్రం. నీవు వాటిని ఏం చేయలేవు అంటే, పోగొట్టాలి అంటే ఎవరి చేతిలో ఉండాలి అంటే, నువ్వు పోగొట్టుకోనంత వరకు ఎందుకు రావాలి? దేవుడే చెప్పాడు, నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిలో నువ్వు నడిచిన ఎడల నీ దేవుడని యెహోవా దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుడే నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసి ఉన్నతముగా చేయాలని ఆయన యొక్క ప్రణాళికలో ఎంత ప్రేమ చూపెడుతున్నాడో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు నీకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు ఎందుకు ప్రేమమయుడై ఉన్నాడు, దేవుడు ఎందుకు ఆయన భూమి మీద తన కనుదృష్టి నిలిపి చూస్తున్నాడంటే, తన యందు యథార్థవంతులను బలపరచుటికై, నమ్మకస్తులను బలపరచుటికై యెహోవా కనుదృష్టి లోకమంతటా ఏం చేస్తుందట? సంచారము చేయుచున్నది. ప్రియులారా, నేను చెప్పిన మాటల్లో ఇన్ని లక్షల మంది 12 గోత్రాలలో ఉన్న పెద్దలను, తీర్పరులను, అధిపతులను వీళ్ళందరినీ మోషే దేవుడు చెప్పి మోషే ఇప్పుడు పిలవమంటున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మోషే పిలవమంటున్నాడు. ఈ పెద్దలందరూ కూడా ఇప్పుడు ఇంకా రాకమునిపే, బహుశా నేను అనుకుంటాను అక్కడ ఉరి జరగలేదు కానీ ఆల్రెడీ ఎందుకు ఉరి తీయలేదు అని అంటే అందులో వీళ్ళు కూడా ఏకీవించిన వాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరు ఏకీవి ఉంది? పెద్దలైన వారు కూడా ఏకీవించి ఉండొచ్చు, ఉంటారు కూడా. అందుకే కదా ఎన్ని వేల మంది? 24,000 మంది అప్పటికే తెగులు రేగిందట. అప్పటికే భయంకరమైన శ్రమ మొదలైంది. ఎవరికి? మీరు ఒకటి గమనించండి, అన్యజనులకు కాదు మొదలైంది. ఎవరికి మొదలైంది? అందుకే తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభమవుతుందని పేతురు పత్రికలు అంటాడు. దేవునికి స్తోత్రం. తీర్పు ఎక్కడ? పేతురు పత్రిక తెరవండి. 4వ అధ్యాయము 1 పేతురు పత్రిక 17వ వాక్యం. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షించబడటం దుర్లభమైతే భక్తిహీనుడును పాపిని ఎక్కడ నిలుచును? చాలమ్మా, చాలు. దేనికి స్తోత్రం.
తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? అన్యుల దగ్గర కాదు, దేవుని నమ్మని వాళ్ళ దగ్గర కాదు, దేవుడు అంటే తెలియని వాళ్ళ దగ్గర కాదు. వాళ్ళు మోయాబీలు అలాగే ఉంటారు. మోయాబురాండ్రుల యొక్క సహవాసం అది, వాళ్ళ పెంపకం అది, వాళ్ళ యొక్క జీవన శైలి అది. వాళ్ళు వేరే. కానీ ఈ జనం ఎవరి జనము? దేవుని చేత, దేవుని ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, చట్టము, దేవుని ఉద్దేశములు, దేవుని ఏర్పాటు వీళ్ళకి తేటగా బయలుపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆ జనాన్ని పక్కన పెట్టండి. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, మా ఓడి వల్ల నేను అలాగే అయిపోయాను కానండి, నేను చాలా కరెక్ట్గా ఉంటానండి అంటాం. కుదరదు. ఎవరి వల్ల అలాగే అయిపోయావు? ఎవరి వల్ల? కొంతమంది అంటారు ఏమనంటే, నేను ప్రార్థన చేసుకుంటానండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఆ రోజు పార్టీలోనండి, పార్టీయా? ఏ పార్టీ? బర్త్డే పార్టీ. ఏ పార్టీ? ఆ రోజు బర్త్డే పార్టీలోనండి వాళ్ళు నన్ను కొంచెం ఏం చేశారంటే, బలవంతంగా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఏం కొట్టాలి? చెప్పరా? ఏం కొట్టాలి? షేరా దాన్ని ఏమంటారండి? చేసా? గ్లాసు ఏం చేసుకోవాలి? ఇలా కొట్టుకుంటే, నీవు నా పార్టీకి నీవు తాగితే నాకు కూడా చాలా ఆనందం. వచ్చావు కదా, ఏమి తాగకుండా వెళ్ళిపోతే ఎలాగా, ఏమి పుచ్చుకోకుండా వెళ్ళిపోతే ఎలాగా? రేపు పొద్దున్న న్యూ పార్టీ పెడితే నేను వచ్చి పుచ్చుకోనా? అబ్బా, పుచ్చుకుంటాడు, కాదం లేదు, నువ్వు ఇస్తే పుచ్చుకుంటాడు. ఇక్కడ ఇచ్చినా నువ్వు పుచ్చుకోకూడదు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నెహెమీయా గారు ఏం చేయకూడదు? మంగరాజు గారు ఏం చేయకూడదు? స్తోత్రం చెప్పరే తమ్ముళ్ళు, మంచోళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షేర్ చేయకూడదు. ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ నీకు తన చట్టం ఏంటో చెప్పాడు. ఆమెను చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? తన యొక్క ఉద్దేశములు చెప్పాడు, తన శాస్త్రము చెప్పాడు, తన ప్రణాళిక చెప్పాడు, తన యొక్క జడ్జిమెంట్ చెప్పాడు, తన యొక్క ఔన్నత్యము చెప్పాడు. నీవు ఆయన చేతిలో, ఆయనకు అనుకూలముగా ఉంటే నిన్ను ఏ స్థితిలో నేను ఎక్కడికి తీసుకెళ్తానో ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాటలు అర్థమైన వాళ్ళు కొంచెం నవ్వుతూ స్తోత్రం చెప్పండి. అర్థమకపోయినా చెప్పండి. ఇప్పుడు ఆమె అర్థమవుతుందా మీకు? ఎందుకంటే నా ఆశ, వాక్యం మీలో పరిమళ తైలం వలె, పోయబడిన పరిమళ తైలం వలె మీ హృదయాల్లో ముద్రించబడిపోవాలి. ఆమె మీకు ఒక చిన్న ఆప్షన్ ఒకటి ఉంది. యోహాను సువార్త నుంచి కొరింథీ పత్రికల వరకు 70 వచనాలు. ఎన్ని? 70 వచనాలు. ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టినట్టున్నారు దాసు గారు. 70 వచనాలు చూడకుండా, వచనం ప్లస్ రెఫరెన్స్. ఏం చెప్పాలి? వచనము, రెఫరెన్సు, వచనం. అలాగే ఎన్ని? మొత్తం యోహాను సువార్త నుంచి ఎక్కడి వరకును? కొరింథీ వరకు. మీరు ఏదైనా కావచ్చు. మీరు ఒకవేళ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే, మీకు ఫోన్లో వాళ్ళే ఫోన్ చేస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని అడుగుతారు. మీరు టక చెప్పేస్తే మీ అకౌంట్లోకి 2000 రూపాయలు బహుమానం పంపుతారు. స్తోత్రం కలుగును గాక. ఫోన్పేలోకి ఎన్ని వస్తాయి? 2000 రూపాయలు బహుమానం వస్తాయి. మా పిల్లలకి ఈరోజు ఒరే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పండి అని నేను గత 2 వారాల క్రితం కానీ చెప్తున్నాను. ఈరోజు కొంతమంది పిల్లలు పూర్తిగా 66 పుస్తకాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 20 పుస్తకాలే చెప్పారు, కొంతమంది 17 చెప్పారు, కొంతమంది 18 చెప్పారు. ఏమండి, ఈరోజు అందరికంటే ఎక్కువ చెప్పినాడు ఎవరై అంటే ఇదిగో సంఘి పెద్ద గారు. చప్పట్లు కొట్టండి. అడిగి 34 పుస్తకాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని? పాత నిబంధనలో 34 పుస్తకాలు చూడకుండా అటక అది కాండం, తర్వాత కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు 1, సమూయేలు 2, రాజు, కింగ్ ఆఫ్ 1, కింగ్ ఆఫ్ 2,
ఏమండి? క్రోనికల్స్ 1, క్రోనికల్స్ 2. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమీ చెప్పకుండా నిలబడిన వారు మా ఏరి ఉన్నారా? మా చింటి గారు ఇక్కడ లేడాడి? ఏమి ఎరా నువ్వు చెప్పరా అంటే నాకు రావు. నిజంగాను. ఎందుకంటే నాకు బాధ అనిపించింది. వీళ్ళందరూ తరోటి మొత్తం 10, 5, 15, 20, 30 మొత్తానికి వాళ్ళందరూ ఆఖరికి వీళ్ళందరూ చెప్పారు. స్టీఫ్ గారు వచ్చాడు, ఆడు చెప్పాడు. ఎందుకంటే నేను చెప్పాను 17 ఆడు కూడా చెప్పాడు. 26, 20 అందరికీ వాళ్ళకి నేర్పారు. ఇక ఈడు ఆది కాండం అని కూడా అనలేదు. నాకు ఏం చదవలేదు, ఏం చేయలేదు. ఏం చేయాలి నాకు అనిపించింది. నేను ఎంతో కట్టేసి కట్టి వేసి వెంటలో మొక్కలు వేసి. ఎందుకంటే మన పిల్లలకి వాక్యం తెలిసి ఉండాలి. స్తోత్రం. చదువుకోవడం ఎంత అవసరమో దేవుని వాక్యములో కూడా అంత జ్ఞానం వాళ్ళు రావాలి. స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. చర్చికి వెళ్తున్నాను, నువ్వు ఏమీ రాదు అంటే అన్యజన కులవారిని అడగండి. ఆడు చెప్పమంటే ఇవాళ ఏం సినిమా అంటే భారతీయుడు అంటాడు. ఏమంటాడు? ఏం సినిమా రా? మరి భారతీయుడే కదా. అప్పుడు పాటనందులో ఏమాడుతుందంటే ఏమంటాడు? ఎవరా ఏమంటాడు? భారతీయుడు అంటాడు. మరి ఆడు చెప్పింది అంటే మరి దేవుని పిల్లలు రే, పాత నిబంధన పుస్తకాలు ఎన్నిరా, కొత్త నిబంధన పుస్తకాలు ఎన్నిరా? రే నీకు ఆది కాండం నుంచి ఎన్ని పుస్తకాల వరకు చదువుతావరంటే ఆది కాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇలాగ అన్నీ మన పిల్లల నోట వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, అందుకే తీర్పు ఎవరింటి నుండి ప్రారంభమవుతుంది? అది పేతురు ఏమన్నాడు? తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండే ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీయులారా, తీర్పు మీ దగ్గర నుండే ప్రారంభం. దేవజనాంగమా, సన్నిధికి వచ్చిన నీవుండే దేవుడు తీర్పులోనికి, ప్రారంభంలోనికి తీసుకెళ్తాడు. దేనికి స్తోత్రం. క్రొత్త నిబంధన సంఘమైన స్వరక్తం ఇచ్చి క్రీస్తు స్వనెక్క ప్రాణం పెట్టి సంపాదించిన సంఘము ఇదిగో మొదటి తీర్పులో నిలబడుతుంది. అందుకే పేతురు అన్నారు, దేవుడు ఇంటి యొద్ద నుండి ఏమవుతుంది? దేవుడి ఇల్లు ఎవరు? దేవుడి ఇల్లు ఎవరు? మనమే. పౌలు గారు ఏమన్నారు? మనమే ఆయన ఇల్లు. మనము దేవుని, ఇంకా ఏమంటాడు? ఆలయము. ఎవరు మనం? దేవుని ఆలయము, దేవుని ఇల్లు, దేవుని చేత ఎన్నుకోబడిన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం. తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే. అందుకే మోషే పెద్దలను రాకమనిపే వారిని ఆ యొక్క మోయాబు రాండ్రుతో కలిసి ఎవరైతే ఇష్టానుసారంగా జీవించారో వాళ్ళని ఉరి తీయమని వాళ్ళు చెప్పినప్పుడు వారు చేయకమనిపే దేవుడు తీర్పు ప్రారంభించేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అవి ఐగుప్తులో ఉన్న రోగాలు మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇశ్రాయేలీయులారా, మీ మీదకి ఎందుకు రావాలి? మీరు అది తరతరాలుగా ఆ శాపకరమైనది ఎలాగ పోగొట్టుకోలేని ఆ వ్యాధులు మిమ్మల్ని ఎందుకు వెంటాడుతూ రావాలంటే దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశారు వాళ్ళు? చెప్పాలి. దేవుని ఆజ్ఞ ఏం చేశారు? దాటిపోతున్నారు. ఇప్పుడు ఈ మోషే ఎప్పుడైతే చెప్తున్నాడో ఇంకా అది జరగకు మునిపే ఈ లోపలనే 24,000 మంది చస్తే నిమ్మకి నీరెట్టినట్లుగా వాళ్ళందరూ కూడా మాకెందుకులే అన్నట్టుగా ఉన్నారు. పెద్దలు కూడాను. హల్లెలూయా. పెద్దలైనా తక్కువ వల్ల ఏమండి ఇల్లు న్యాయం కూడా మారిపోయి ఉంటుంది. కొంచెం పక్కనున్న లేమ గారిని లేపండి, లేమ గారైనా స్తోత్రం కలిగిన గాక. రుతమ్మ గారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగింతాను టైము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను మిమ్మల్ని అలా చూస్తున్నప్పుడు ఎవరో అలా మిస్ అవుతుంటే టాపిక్ మారిపోతుంది.
విషయం మీకు పూర్తిగా నాకు అనిపించదు. నిద్రవాణి చూస్తే ఇంక నేను చెప్పడం వేస్ట్ ఏమో అనిపించదు. అది బాధ. చెప్పడం అనవసరం కదా ఎవరిని చూస్తేనే. హరికథకి వెళ్ళి భార్య అందట, ఏమండి ఇవాళ నేను రాలేను, మీరు వెళ్ళి వస్తే మీరు వెళ్ళి తర్వాత రేపు దినాన్ని మొత్తం కలిసి వెళ్దాం, ఈ రోజుకి మీరు వెళ్ళి విని వచ్చి చెప్తారు కదా, అందుకని కాస్త అన్నీ అనుకూలంగా పంపించింది. పాపం వెళ్ళేది. వెళ్ళడం బాగానే వెళ్ళాడు. కాకపోతే ఆయన కూర్చున్న ప్లేస్ ఒక రాటను ఆనుకుని కూర్చున్నాడు. ఒక రాటను ఆనుకుని కూర్చున్నాడు. ఇక ఎప్పుడైపోయిందో కథ. ఈ కథలో ఈయన ఎప్పుడు వెళ్ళిపోయాడో, ఎక్కడికి నిద్రలోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు. కథ అంతా అయిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఏ కుక్కలు ఊరుకుంటాయా? కుక్కలు ఊరుకుంటాయా? ఏమండి ఆర్టి ప్లేస్ అది. ఏ ప్లేసు? ఆ రాట కాలెత్తే ప్లేసు అట్లకి. అది కాలెత్తే ప్లేసు అట్లకి. కానీ ఈ ప్లేస్ని ఇంకొకటి ఎవడో కబ్జా చేశాడు. రాత్రి కబ్జా చేశాడు. ఇక ఆ మామూలుగా వచ్చి నా ప్లేస్ నువ్వు కబ్జా చేసినా నేను మాత్రం నిన్ను వదలను అన్నట్టు తన పని తను కానిచ్చింది. అన్నాడు కదా. ఎక్కడ పడ్డది? నోట్లో పడ్డది. ఇక నోట్లో పడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అప్పుడు తెలివి వచ్చింది వీడికి. కొంత సమయం అయిన తర్వాత తెలివి వచ్చింది, అమ్మ కథ అయిపోయింది, అంతా అయిపోయినట్టుంది అని మొత్తాన్ని సర్దుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తెల్లారి భార్య అడుగుతుందంటే, ఏమయ్యా రాత్రి ఏం చెప్పారు విషయాలు, ఎంతవరకు ఆ ఘట్టం, ఆ స్టోరీ ఎంతవరకు మీరు విన్నారు, ఎంతవరకు అంటే ఏం విన్నాను, అంతా బాగానే ఉంది విన్నాను, ఎలా ఉందంటే ఉప్పుగా సప్సప్గా ఉందన్నాడు. ఎలా ఉంది? ఉప్పుగా సప్పుగా ఉందంట. అంటే ఏమయ్యాడు మనవాడు? అంటే ప్రారంభంలోనే వేసేసాడని అర్థం. ఇక స్టార్ట్ అవ్వకుండానే ఆ రాట ఎప్పుడైతే అనుకూలంగా దొరికిందో ఏం చేశాడు? ప్రారంభంలోనే వేసేసాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటంటే, హరికథ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఎంతో బాగుంటుందన్నో ఏదో అన్నావు, ఎలా ఉందంటే ఉప్పుగా చప్పగా ఉందండి. మిమ్మల్ని ఇంటికి వెళ్ళాక ఎవరైనా అడిగితే వాక్యం ఏం చెప్పారంటే అదే చెప్తారా? హాయిగా భలే ప్యాన్ కింద పక్కోళ్ళు కొట్టారు కానీ లేకపోతే ఇంకొక అరగంట ఎంత బాగా నిద్ర పట్టింది. ఇంటికాడ నిద్ర అట్లేదమ్మా, దోమలు ఇంటికాడ ఈ పక్క ఆ పక్క తెల్ల వాళ్ళు బ్యాట్ ఎట్టు కొట్టుకున్నా పని అవట్లేదు. ఎంత హాయిగా ఏమైంది ఏం పెట్టారా? వాక్యం వినండి. దేనికి స్తోత్రం కలిగిన గాక. తీర్పు ఎవరింటి నుంచి? దేవుని ఇంటి. ఇప్పుడు నేను చివరికి వచ్చేస్తున్నాను. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ అంత ఓర్పు మీలో కాస్త తగ్గుతుంది కనుక క్లుప్తంగా నేను ముగింతాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. తీర్పు ఎవరింటికాడ ప్రారంభమవుతుంది? దేవుని ఇల్లే. అంటే ముందు ఎవరికి? మనమే నిలబడాలి. ఈరోజు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందావా? ఎవరు యందు నమ్మకంగా ఉండాలి? ఎవరి చిత్తంలో నడవాలి? ఎవరిని కనపరచాలి? నీవు మనుషుల కోసం కాదు. అందుకే పౌలు అంటాడు, మేము మనుషులను సంతోషపెట్టుకోరమైతే ఎప్పటికీ దేవునికి దోషులుగా ఉండలేము. మేము మనుషులను కాదు సంతోషపరచడం, ఎవరిని? దేవునిని సంతోషపరచువారం. అందుకే ఫినెహాసు అంతమంది యోధులు ఉన్న ఆ గొప్ప నాయకులుగా పిలువబడుతున్న వారి మధ్యలో ఫినెహాసు అట ఏదైతే అతడు చూసి దేవుడికి ఏదైతే వారవలేనిదై ఉన్నదో అది ఫినెహాసు వారవలేని వాడై చేశాడట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడట్టి, అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అని ఉంది. దేనికి స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడు అతడు? ఈరోజు ఎంతమంది ఉన్నారు ఆసక్తి? చెప్పండి, ఎంతమందికి ఉంది ఆసక్తి?
ఏం చేయాలని? ఏం చేయాలని? నేను అడిగే ప్రశ్నకు అర్థం ఏంటంటే, నేను దేవుని చిత్తములో నడవాలని ఎంతమందికి ఆసక్తి ఉంది? ఆమె చెప్పరే? ఆసక్తి ఉన్న మీకు మీ మనస్సాక్షిని అడగండి, ఉన్నావా లేదా? మీ మనస్సాక్షి చెప్తుంది ఎంతవరకు ఆయనను వెంబడిస్తున్నావు, ఎంతవరకు నీవు ఆయన చిత్తములోనే నడిపించబడుతూ లోకానికి భయపడకుండగా, లోక భయాలకు భయపడకుండగా. తల్లులారా, అయ్యలారా, ఇది మీకు తగదు. దేవునికి స్తోత్రం. ఇలా ఉండడం మనకు తగదు, ఇలా మాట్లాడడం కూడా మనకు తగదు, ఇలాగ ఆలోచించడం కూడా మనకు తగదు. ఇలాగ లోక సంబంధమైన భయాలకు మనము కూడా భయపడి వెనకంజు వేయడం మనకు తగదు. హల్లెలూయా, స్తోత్రం. తగదండి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు రోషము కలిగిన దేవుడు. ఇంకో మాట చెప్పనా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన లోకములో ఉన్న వాటికంటే చెప్పరే, పూర్తి చేయరే, చెప్పరే, పూర్తి చేయండి మాట. సగం సగం చెప్పకండి, ధైర్యంగా చెప్పండి. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్ కదా? నిజంగానేనా? ఎంతమంది ఆ మాటని ఏకీవింతారు? మీ దగ్గరికి వస్తున్నా. ఎంతమంది గొప్పవాడు అని ఏకీవింతున్నారు? నాలో ఉన్నవాడు అనండి. నాలో ఉన్నవాడు లోకములో ఒకడున్నాడు. లోకంలో ఎవడు చెప్పండి? ఎవడు? అపవాది ఉన్నాడు. వాడు వాక్యము తెలియదు గనక, దేవుని మార్గము తెలియదు గనక, లోకమంతా చాలా వాడి చేతిలో ఉన్నారు గనక వాళ్ళు భయపడడం సహజమే. కానీ నీలో ఉన్నవాడు ఎవరిలో ఉన్నవాడి కంటే గొప్పడు? ఇప్పుడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు కొందరికి డౌటే. భలేవారండి బాబు, యేసు బాబు అంటే ఎంత గొప్పడో మాకు తెలియదు కానండి. లోకంలో ఉన్నవానికిగా భయపడ్డావు. మరి ఇప్పుడేం చెప్పాం? నాలో ఉన్నవాడు మరి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడైతే నీకెందుకు? అది ఏది? నీకెందుకు అమాస్తో పని, మూలంతో నీకెడి పని, వీటితో ఏం పని? దేవునికి స్తోత్రం. మూలంలో దారబంధం నిలబడి ఎంత ప్రార్థన చేస్తే మాత్రం మూలంలో ఆషాఢంలో మూలంలో నిలబడతామా? మేస్త్రి చెప్తారు ఇది ఈరోజు పెట్టుకోకండి, మంచిది కాదు అని లోపల అనుకుంటారు. నీ దేవుడు ప్రతిరోజు మంచిదిగా చేసేవాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, అందుకే నేను హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఫినెహాసు దేవుని విషయమందు ఏం కలిగి ఉన్నాడట? ఆసక్తి కలిగి ఉన్నాడు. అంటే అక్కడున్న వారందరిలో కూడా కేవలము నటన, ఆర్భాటము, ప్రజలకి కనబడే విధానంలో వారు కనబడుతున్నారు. కానీ దేవుని యొక్క చిత్తములో దేవునికి అసహ్యమైనది మనం చేయకూడదు, దేవునికి విరుద్ధముగా మనము ఏది కూడా దాన్ని ముట్టకూడదు, దాన్ని మన మనసులో కూడా తలంచకూడదు అనేది వారిలో లేదు. అందుకే 24,000 మంది చావుకు కారకులయ్యారు. ఇంతలో ఫినెహాసు లేచి అదిగో వ్యభిచరిస్తున్న ఆ మోయాబు రాండుతోనూ ఆ ఇశ్రాయేలీయులలో ఒకడును ఆ యొక్క ఎక్కడైతే వాళ్ళు పాపము చేస్తూ వాళ్ళు ఇచ్చలవిడిగా వాళ్ళు తమ శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నారో వీటితో వారిని పొడిచి చంపగా తెగులు ఆగిననుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఏమాగిందట? తెగులు ఆగిన. ఇప్పుడు తెగులు రావడానికి కారణం ఎవరు?
అది ఎవరండి? ఇప్పుడు నష్టం రావడానికి కారణం ఎవరు? ఇశ్రాయేలు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మనం కరెక్ట్గా నడిస్తే ఎవరి మీద ఆనుకొని, వాక్యం మీద ఆనుకొని నువ్వు నిలబడితే ఖచ్చితంగా ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను సిగ్గుపరచడు, ఆయన నిన్ను తలగా చేస్తాడు, ఆయన నీకు ఏది తక్కువ చెయ్యడు, ఏది తక్కువ చేయడు. తగిన కాలమందు ఆయన నీ పిల్లలను ఆయన ఉన్నత స్థలాల మీద నిలబెడతాడు. స్తోత్రం కలిగిన గాక. అన్న దేవుడు సిగ్గుపరచాడండి. కారణం ఎక్కడ సిగ్గుపడుతున్నామంటే దారి తప్పి లోక సంబంధమైన వార్తలకు భయపడిపోయి జీవగల దేవుని మాటను సైతము మన హృదయంలో నుండి తొలగిపోయినట్లుగా మన మనసాక్షిని కూడా చంపేసుకుని, అయ్యో వాక్యం ఇలా చెప్పిందని కొన్నిసార్లు మనస్సాక్షి చెప్తా, దేవుడు నీ దేవుడు గొప్పవాడని చెప్తున్నావు కదా, నీ దేవుడు నువ్వు ఇంతగా తోడై ఉంటున్నాడని చెప్తున్నావు కదా, మరి ఇక్కడికి వచ్చేసరికి నీ వంతు వచ్చేసరికి నీవెందుకు భయపడుతున్నావు? ఇతరులకు చెప్పేటప్పుడు బలంగా చెప్తాం, కానీ మన వంతు వచ్చేసరికి జారిపోతున్నామేమో. ఇశ్రాయేలీయులారా, ఈనాడు క్రైస్తవ సంఘమా, తీర్పు దేవుని ఇంటి యొద్దే ప్రారంభమయ్యే కాలం వస్తుంది. కత్తి మన మీదే పడబోతుంది. హల్లెలూయా. కత్తి ఎవరి మీద? మొదటి కత్తి మన మీద పడుతుంది. ఎందుకంటే మనం నిలబడితే ఆయన మనలను పరీక్షించినప్పుడు 1000 దూతల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో, ఉన్నతమైన ఆయన సింహాసనం పక్కన ఆయన మనల్ని కూర్చుండబెట్టుకొని ఆయన పట్టపురాణిగా మనము చేసుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని దేవుడు మనకివ్వడు. ఓడిపోతున్నామంటే కారణము మన లోపమే. ఆయన అపజయాన్ని కలుగు చేయడు. ఎప్పుడు కూడా ఆయన మన ముందు సైన్యము అధిపతి అయిన దేవుడు మన ముందు ఆయన మహాపరాక్రమశాలిగా నడుస్తున్నాడు. అందరూ లేచి నిలబడదామా?